వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేషనల్ హైవేపై పక్కనే దొంగతనం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించాలి. జిల్లా ఎస్పీటీ శ్రీనివాసరావు. రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించి రైతుల తరపున పోరాటం చేస్తాం. కేటీఆర్. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం చూసి పరుగులు తీసిన భక్తులు. ఆదోని పట్టణంలో సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చదువుకున్న ప్రతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చాలా గొప్పదని పాణ్యం కుడుమూరు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు శ్రీమతి గౌడ్చేర్తారెడ్డి, బొగ్గుల దస్తగిరి, గిత్త జయసూర్య అన్నారు. గురువారం నాడు రాయలసీమ యూనివర్సిటీలో లోకేష్ జన్మదినం సందర్భంగా యూనివర్సిటీ పేద విద్యార్థులకు 10 లక్షలు విలువ చేసే బుక్స్ ను దాత స్పెక్ట్రమ్ పబ్లికేషన్ అధినేత సూరినేని మోహన్ నాయుడు అందించిన బుక్స్ ను పేద విద్యార్థులకు పాణ్యం ఎమ్మెల్యే గౌరుచేరితమ్మ, కుడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎన్టీకే నాయకులు పంపించేశారు. అనంతరం మొక్కలు నాటి కేక్ కట్ చేసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. డిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఈ రోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు కేఈ జగదీష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దాశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను న్యాయవాదుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కేఈ జగదీష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనమైందని, దీన్ని పునర్నిర్మించడానికి తన భుజస్కంధాలపై ఎత్తుకొని ముందుకు సాగుతున్న శ్రీ నారా లోకేష్ ను కొనియాడారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి నాగముని, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మోహన్ బాబు, రంగరవి, టీడీపీ లీగల్ సెల్ హరినాథ చౌదరి, శ్రీహరి శ్రీనివాసులు, శ్రీధర్ మరియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణమూర్తి, రవకంత ప్రసాద్, మహిళా ప్రతినిధి సుమన రాణి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం మహిళా రక్షణ వేదిక ఆధ్వర్యంలో నలుగురికి అనాథలకు ఆశ్రయం కల్పించిన రక్షణ అనాథ ఫౌండర్ హరిత మహిళా రక్షణ వేదిక సొసైటీ ఆధ్వర్యంలో రక్షణ అనాథ వృద్ధ ఆశ్రమంలో అమ్ములు మంగమ్మ, మిట్టూరు, గుడిపల్లి మండలం. ఆమెకు భర్త చనిపోయారు. ఆధార్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కానీ లేదు. ఒక పాతపడిన స్కూల్లో నివసిస్తున్న వీరిని రక్షణ అనాథాశ్రమం వారు చేర్చుకొని 4 పిల్లల్ని స్కూల్కి చేర్చించారు. వారికి యూనిఫామ్, బట్టలు, పుస్తకాలు పంపించేశారు. ప్రతి ఒక్క పిల్లలు చదువుకోవాలి, రైట్ టు ఎడ్యుకేషన్ పిల్లల హక్కు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్కి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన వ్యాల హరీష్ రెడ్డి సెల్ఫీలు, ఫోటోలు దిగడం కాదు, కేటీఆర్ పిలుపు మేరకు ఎంతో మందికి ఆర్థిక సహాయం అందిస్తున్న బాస్వ్యాల హరీష్ రెడ్డికి తెలంగాణ ప్రజలందరి తరపున, అలాగే రామగుండం నియోజకవర్గం విహెచ్ఆర్ టీం తరపున మరియు రామగుండం నియోజకవర్గం ప్రజలందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు. హరీష్ రెడ్డి గారికి వాళ్ళ ఫాదర్ మీరే ఇవ్వండి, నేను చేసుకోండి.
మీరు భోజనం చేస్తారా? అయ్యో, ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నారు మీరు? మార్చ్. ప్రిపేర్ అవుతున్నారా బాగా? ఇదివరకు ఎక్కడెక్కడికి వచ్చినారు? అది తిరుపతి. మీరు నిరంజన్ రెడ్డి సారు, హరీష్ రెడ్డి అని మన టెక్సస్ లో ఉంటాడు కదా, ఫాదర్ ఎంపీపీ మన రామూర్. సో నేను మొన్న ఈ అమ్మాయి ఇది చూసి 80,000 రూపాయలు కావాలి ట్రావెల్ కి కంబోడియాలో, ఇక్కడ గేమ్స్ ఎక్కడ కంబోడియా ట్రావెల్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను పెడితే హరీష్ నాకు ఫోన్ చేసి ఏం చేయాలనుకుంటున్నాను అన్నాను. వాళ్ళ ఫాదర్ నుంచి చెక్ ఇచ్చి పంపించాను. హరీష్ రెడ్డి టెక్సస్ మాస్టర్. అంకుల్ కూడా పోయినప్పుడు కూడా రిసీవ్ చేసుకొని ఉన్నాడు. మదర్ ఎంపీ, ఫాదర్ అమ్మాయి ఇక్కడ ట్రావెల్ చేస్తుంది. ఆల్ ద బెస్ట్. మళ్ళీ మెడల్ తీసుకొని కూడా తినలేదండి. మళ్ళీ ఓకే సార్. భోజనం చేసి వెళ్ళండి సార్. అరేంజ్ జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక టౌన్ మోడల్ హై స్కూల్ నందు కర్నూలు నందు జాతీయ బాలికల దినోత్సవం వాల్ పోస్టర్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ అయినటువంటి శ్రీమతి ఆదిలక్ష్మిచే ఈ పోస్టర్ ఆవిష్కరించడమైంది. ఈ కార్యక్రమంలో టౌన్ మోడల్ హై స్కూల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అయినటువంటి రాజకుమారి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రో చైల్డ్ రాయలసీమ రీజనల్ కన్వీనర్ బత్తుల చిన్నయ్య, కర్నూలు డిస్టిక్ చైల్డ్ రైట్స్ ఫోరం ప్రెసిడెంట్ కె విజయరాజు మరియు పాఠశాల ఉపాధ్యాయులు బాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఆదిలక్ష్మి మాట్లాడారు. ఉంది, రాజ్యాంగంలోనే ఉంది మీకు చదువుకునే రైట్. అర్థమైందా? అంటే చదువుకునే రైట్ ఉంది. మరి బాల్యంలో పనులు చేస్తారు, ఏమంటారు? అర్థమైందా? రైట్. ఇంకో విషయం అమ్మా, మీరు ఈ యాంగిల్లోనే మాట్లాడదాం. ఇప్పుడేమన్నా ఇప్పుడేం టచ్ ఇచ్చినా గుర్తొచ్చా? అందరికీ తెలుసా అనే భావన మీకు ముందే అర్థమవుతుంది, ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు మీరంతా కూడా 10th క్లాస్ వస్తే మీ అమ్మ మన ఆయనకి ఏమనిపిస్తుంది? నా కూతురు పెద్దగా అవుతుంది, ఇంకా పెళ్లి సంబంధాలు చూడాలా, అవునా? మీకు ఎంతమందికి పెళ్లి చేసుకోవాలని ఉంటుంది? లాస్ట్ వాళ్ళు కూడా నవ్వేస్తున్నారు. పోనీలే, ఆల్మోస్ట్ వాళ్ళంతా ఎత్తేసారు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. హలో పోతున్నారు. సాధారణంగా మీరు ఆలకించి మంచి మాటలను మీ మైండ్లో పెట్టుకొని వాటిని ఫాలో కావడానికి. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్, ఎంఎస్పీ జాతీయ నేత మందకుమార్ మాదిగ మాట్లాడుతూ జనవరి 20న వేల గొంతులు లక్షాది డప్పుల మినీ ప్రదర్శన వేయిస్తంభల గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ, నర్సిరెడ్డి, గంగగూడ అంచన్న, పెరిమేచుక కవులు, కళాకారులు, కళానేతలు పాల్గొంటారు. విజయవంతం చేయాలని మాదిగలకు, మాదిగ ఉపకులాల ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు పిలుపునిస్తున్నాం. వేల సూర్పన, బొడ్డు దయాకర్ అన్న, బండారు సురేందర్, గద్దల సుకుమ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఉమ్మడి
వరంగల్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. నేను పిలవగానే మాకు ఇంత సమయం ఇచ్చి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరగబోయే ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు తలపెట్టిన 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమానికి సంఘీభావంగా వరంగల్లో 20వ తారీఖు రోజు ఉదయం 10 గంటలకు 1000 స్తంభాల గుడిలో దప్పుకు పూజా కార్యక్రమం చేసి అక్కడి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీలో మందకృష్ణ మాదిగ గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయకులు నల్గొండ గద్దర్ నరసన్న గారు, రేలారే గంగ గారు, దరువు ఎల్లన్న గారు, బీసీ నేత సంగం శెట్టి పృథ్వీరాజు గారు, తర్వాత దరువు అంజన్న గారు, బీసీ నాయకులు, బీసీ కళాకారులు, ఆ తర్వాత ఇంకా అంతర్గత నాగరాజు గారు, గిద్దె రామ్ నరసయ్య గారు, రామంచ భరత్ గారు, ఇట్లా తెలంగాణలో పేరు మోసిన బీసీ కళాకారులు, ఎస్సీ కళాకారులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారు, ఈ ఉత్సవంలో పాల్గొంటారు. దీన్ని విజయవంతం చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలంతా వాళ్ళు ఇంటికి ఒక్కరుగా డబ్బు తీసుకొని ఈ ర్యాలీ కార్యక్రమానికి రావాలని, దీన్ని విజయవంతం చేయాలని, బీసీలు మనకు ఇస్తున్న మద్దతుకు మనం కూడా తోడై ఈ సభను విజయవంతం చేయాలని, ఈ ర్యాలీని విజయవంతం చేయాలని మీడియా ముఖ్యంగా అందరికీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనకు ముందుగా తెలియజేయకుండా షాదన్ కళాశాల ఎదురుగా ఉన్న అనాధికార నిర్మాణాలను కూల్చివేయడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టి పోలీస్ భద్రత మధ్య అధికారుల బృందం అనాధికార నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ నిర్వహించడానికి చింతల్ బస్తీకి చేరుకుంది. ఈ డ్రైవ్ గురించి సమాచారం అందుకున్న దానం నాగేందర్ సంఘటన స్థలానికి చేరుకొని అధికారులు ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కూడా అధికారులతో ఫోన్లో మాట్లాడి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల నుండి తిరిగి వచ్చే వరకు కూల్చివేతలను నిలిపివేయాలని, లేకుంటే ఆయన తన మాటలను పట్టించుకోకుండా ధర్నా చేస్తారని కూడా ఆయన అధికారులను కోరారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చూసాం కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను. నా ఎమ్మెల్యే పదవి అయినా సరే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు నేను మీరు వెళ్ళకుంటే నా మాట మర్యాదగా ఏదో మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్లో. ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదన్నా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలా ఆపుతారా? అట్లాంటి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. నా ఎంబడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టండి ముందు. ఏం చేస్తారు అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు ఈడు ఆపండి, మీరు ఈడు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ స్టూడ్ చేస్తాను. మీ ఇష్టం, మీ ఇష్టం, నేను చెప్పేస్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు ఈడ. మీ పని ఏం లేదండి, మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు, మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి.
ఏదైనా కానీ 2 రోజులు ఆపడానికి నీకేం పోతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 days ఆపండి, మీకు 2 days ఆపితే నీకేం కష్టం అవుతుంది? మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. ఇక మీరు ప్రెస్టేజ్ తీసుకుంటారా? మీరు చెప్పండి. మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుంది చెప్పండి. మేము పబ్లిక్ మనిషి, మేము జవాబు చెప్పాలి పబ్లిక్. సార్ నేనేమంటున్నాను, మీరు దయచేసి 2 రోజులు ఆగండి అంటున్నాను. ఎన్క్రోచ్మెంట్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతుండే. ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది, ఆ ర్యాంప్ కొడుతుడు. ఎట్లా పోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి? కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో ఉన్న సంతోష్ జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ పత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందంటూ ఫ్యాక్టరీ యజమాని ప్రశాంత్ తెలిపారు. సుమారు 6 కోట్ల పత్తి, 2 కోట్ల పత్తి బెల్టు, సుమారు ₹1 కోటి పత్తి సీట్ మోటార్లు పూర్తిగా దగ్ధమైందని యజమాని తెలిపారు. పత్తి ఫ్యాక్టరీలో చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి 2 ఫైర్ ఇంజన్తో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పత్తిని అమ్ముకోవడానికి తీసుకొచ్చిన రైతులు 2 బొలెరో వాహనాలు కూడా కాలిపోవడం జరిగింది. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చోటు చేసుకుందని యజమాని ప్రశాంత్ పేర్కొన్నారు. రేకుల మీద వచ్చి అంతర్ మీద పైన నుంచి పత్తి లిటిల్ చెంచలుగానే అంటున్నా మొత్తం తీసుకున్నాయి. ఫ్యాడర్ ఇంక పైపు కానీ బక్కలు పడేవాలి. ఇది కొడుతుంది ఆగుతుంది. అంత తగ్గిపడి ఇంత దగ్గర ఉండవు దాలెత్తాడు కమిట్లో. మొత్తం కలిపోతావే రేకులకినా ఏమన్నా ఉంటే పేలని పోయింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం గర్భగుడిలో సింగర్ మధుప్రియ వివాస్పద సాంగ్ షూటింగ్ పై బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20న సినీ గాయని మధుప్రియ ఆలయ అధికారుల అనుమతి లేకుండా గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ షూటింగ్ చేసిన నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఈవో కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాళేశ్వర ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.
20వ తేదీ నాడు సోమవారం రోజు మధుప్రియ గారు వచ్చి దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళేశ్వర దేవాలయంలో మరి షార్ట్ ఫిల్మ్ తీసి డ్యాన్సులు చేసినటువంటి మధుప్రియ గారి పైన మరి చట్టరీత్యా చర్య తీసుకోవాలని, వారిపై కేసు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈనాడు బీజేపీ పార్టీ మరి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా బజరంగ దళ్ మరి ఈనాడు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ మరి ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతూ చేస్తున్న తరుణంలో మరి ఈనాడు వచ్చి ఆలయ ప్రతిష్టలకు భంగం కలిగించినటువంటి మరి ఈ సిబ్బంది పైన, అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ తీసినటువంటి మరి ఆ మధుప్రియ గారి పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు మరి భారతదేశ వ్యాప్తంగా మరి హిందూ ధర్మం, మరి సనాతన ధర్మం పట్ల ప్రజలు ఆకర్షితులైతే ఉన్నారు. నరేంద్ర మోడీ గారి మరి పరిపాలన పట్ల మరి హిందూ సాంప్రదాయాన్ని నెలకొల్పే పద్ధతిలో మరి జరుగుతున్న తరుణంలో ఈ దక్షిణ కాశీగా పేరొందినటువంటి మరి కాళేశ్వర దేవాలయంలో మరి గర్భగుడిలో మరి తలుపులు వేసి మరి ఈనాడు మధుప్రియ గారు షార్ట్ ఫిల్మ్ తీయడం, మరి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తించినందుకు వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ఈ సిబ్బంది పైన కూడా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఏదైతే ఉందో మరి అర్చకుల పైన చర్య తీసుకోవడం కాదు, మరి వాస్తవంగా ఇక్కడ ఎప్పుడు కూడా ఫుల్ టైము మరి ఈఓ గారు కానీ తగు సిబ్బంది ఉండడం లేదు. కేవలం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ కింది స్థాయి ఉద్యోగులతోటే నడుస్తూ ఉన్నది కనుక ఇక్కడ ఉండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఇక్కడ ఈఓ అదేవిధంగా తగు సిబ్బంది ఉండి మరి పటిష్టంగా ఉండి దేవాలయ ప్రతిష్టను కాపాడే విధంగా మరి ప్రవర్తించాలని చెప్పి మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ పార్టీ తరఫున. మరి ముఖ్యంగా మరి ఈనాడు ఈ ప్రాంతానికి శాసనసభ్యుగా వివరిస్తూ మరి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి దీనిపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి మరి విదేశీ యాత్రలు చేస్తున్నటువంటి మంత్రి గారు మరి దీనిపైన ఇప్పటికైనా మరి దృష్టి పెట్టి ఈనాడు ఈ కాళేశ్వరం మరి దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళేశ్వరాన్ని మరి ఇక్కడికో ప్రపంచంలో మరి పేరు ప్రఖ్యాతులు తీసుకుపోవాల్సిన పరిస్థితిని వదిలేసి ఇక్కడ టూరిజం మరి స్పాట్ చేయాల్సినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ కాళేశ్వరాన్ని, ఈ త్రివేణి సంగమాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంది కనుక మేము తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం చూసి పరుగులు తీసిన భక్తులు. రెండు పక్కన పక్కన దాని పక్కన ఇంకోటి. ఉరికిత్తుడా దర్జన గుండె దొరుకుతుంది. ఏనుగులరా ఏనుగులరా ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా ఆర్టీఏ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ వద్ద విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీకి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిత్య జీవితంలో తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం విద్యార్థుల ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణవేణి చౌక్ లో ప్రారంభమైన ర్యాలీ న్యూ బస్టాండ్, సుంకలమ్మ మెట్లు, ఓల్డ్ బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ముఖ్యంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తన వంతు బాధ్యతగా గుర్తించాల్సి
చేయాల్సిన అవసరం ఉందని, విద్యార్థులు రోడ్డు భద్రత గురించి కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలియజేయాలని, హెల్మెట్ లేకుండా బైకుపై కుటుంబ సభ్యులు బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు. పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో ఆటోలలో వెళ్లరాదని, అతి వేగం, అజాగ్రత్తతో ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని అన్నారు. నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించనని, ప్రేరేపించడం చేయనని, ప్రజలందరూ సురక్షితంగా ప్రయాణించడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.